Well Public School English Medium opposite Government Girls Minority Hostel Narayanpur Road Baswa Kalyan. बसवा कल्याण का पहला हाइमस लाइट कॉन्ट्रैक्टर एमडी मूसा ग्रिल शॉप अपोजिट संतोष गैस, शिवपुर रोड, बसवा कल्याण। मजीद इन्फॉर्मेशन के लिए कार्ड पर दिए गए नंबर पर कॉल कर सकते। गोसामहल के बीजेपी विधायक राजा सिंह ने तेलंगाना मुख्यमंत्री रेवंत रेड्डी और जीएचएमसी कमिश्नर अमरपाली कट्टा से आग्रह किया है कि गणेश प्रतिमा विसर्जन के लिए टैंक बंड को अनुमति दी जाए। उन्होंने तेलंगाना पुलिस द्वारा हाई कोर्ट के निर्देशों के अनुसार जारी बैनर की चुनौती दी है। राजा सिंह ने कहा कि हुसैन सागर की पानी पहले ही प्रदूषित है और इस समय पर बैन लगाने से भक्तों को वैकल्पिक व्यवस्था करने का कम समय मिल रहा है। राजा सिंह ने कहा, हाई कोर्ट के निर्देशों के अनुसार भक्त अपनी गणेश प्रतिमाएं कहां विसर्जित करें। उन्होंने यह भी दावा किया कि प्लास्टर ऑफ पेरिस पॉप से पानी को प्रदूषण नहीं होता। उन्होंने यह भी नोट किया कि हालांकि हाई कोर्ट ने टैंक बंड पर प्रतिमा विसर्जन पर प्रतिबंध लगाया है, लेकिन एनटीआर और पीवी मार्ग नेकलेस रोड पर भारी क्रेन लगाए गए हैं। इसके अलावा हाई कोर्ट ने हुसैन सागर में सभी पॉप प्रतिमाओं के विसर्जन पर पूर्ण प्रतिबंध को बरकरार रखा है। చాలా వరకు గణేష్ మహారాజ్ విగ్రహాలు నిమజ్జనం గురించి వినాయక్ సాగర్ వైపు వెళ్తున్నారు. హిందూ ప్రజలు ఏంటంటే 1 డే గురించి 2 డేస్ గురించి 5 డేస్ గురించి గణేష్ మహారాజ్ ని వాళ్ళ ఇంట్లో పూజ గురించి తీసుకొని వస్తారు. చాలా వరకు నాకు ఫోన్ చేస్తున్నారు, భయ్యా ఇక్కడ మొత్తం బ్యారికేడ్ పెడుతున్నారు పోలీసులు, అదేవిధంగా బ్యానర్లు కూడా పెడుతున్నారు. ఆ బ్యానర్ లో పోలీస్ ప్లస్ జిహెచ్ఎంసీఓలు ఒక బ్యానర్ లో రాసినారు, మీరు ఈ ట్యాంక్ బండ్ లో ఈ వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేయలేరు, హైకోర్టు ఆర్డర్ అని. ఆ విధంగా బ్యానర్లు ప్రింట్ చేసి మొత్తం వినాయక్ సాగర్ సరౌండింగ్ పెడుతున్నారంట. నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నా. గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర జస్ట్ 6 డేసే మిగిలింది. మొత్తం తెలంగాణలో మన హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సరౌండింగ్ సిటీలో ఉన్న వినాయకులు వినాయక్ సాగర్ కి వస్తుంది నిమజ్జనం గురించి. మళ్ళీ ఒకవేళ హైకోర్టు ఆర్డర్ ని మీరు ఫాలో చేస్తే మళ్ళీ ఈ నిమజ్జనం ఎక్కడ చేపిస్తారు? ఒక్కసారి మీరు ఈ మాట జనాలకి చెప్పండి. ఇప్పటికే గణేష్ మహారాజ్ భక్తులు అయోమయంలో ఉన్నారు, కొద్ది భయంలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ మ్యాటర్ ని ఏ విధంగా మీరు క్లోజ్ చేస్తారు ప్రజలకి చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక పాయింట్, వినాయక్ సాగర్ లో ఎందుకు గణేష్ మహారాజులు వేయకూడదు, ఎందుకు నిమజ్జనం చేయకూడదు క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అవుతుంది వాటర్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి ఎవరు ఆబ్జెక్షన్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వినాయక్ సాగర్ దగ్గర తీసుకొని రండి. వాళ్ళకి ఆ వినాయక్ సాగర్ లోపట, ఆ ట్యాంక్ బండ్ లోపట ఉన్న వాటరు గ్లాసులు తీసుకొని ఒక్కసారి తాగండి అని మీరు చెప్పండి. అది తాగే అంత మంచి వాటర్ ఉందా లేదా వాళ్ళే చెప్తారు. మొత్తం సరౌండింగ్ మురికి నీళ్లు దాంట్లో వస్తుంది, సరౌండింగ్ ఉన్న ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ దాంట్లో స్టోర్ అవుతుంది. ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్. మళ్ళా వినాయక్ సాగర్ లో గణేష్ మహారాజు నిమజ్జనం చేస్తే పొల్యూటెడ్ ఎందుకు అవుతుంది? ఎప్పుడైనా యాద్ పెట్టుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి వాటర్ పొల్యూటెడ్ కాదు. ఎందుకంటే దాని లోపల ఒకవేళ వినాయకుని ఆ వాటర్ లో వేస్తే 10 to 20 డేస్ అవుతుంది ఆ మెల్ట్ గానికి. కానీ దాంట్లో వినాయక్ సాగర్ లో గణేష్ మహారాజ్ ని నిమజ్జనం చేసిన తర్వాత 2-3 డేస్ లోనే మొత్తం తీసేస్తారు. ఇంకా దాంట్లో ప్రాఫిట్ అవుతుంది కదా జిహెచ్ఎంసీకి గానీ గవర్నమెంట్ కి, దాంట్లో ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే గణేష్ మహారాజ్ ఆ విగ్రహాలు ఒక స్టీల్ ఫ్రేమ్ తయారు చేసి దాంట్లో పెడతారు. మొత్తము ఎన్నో టన్నులు ఆ స్టీల్ ఫ్రేమ్ మీకు దొరుకుతుంది. ప్రతి సంవత్సరం మీకు నష్టం కాదు, మీకు లాభమే దొరుకుతుంది కదా. ఈ ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్ సార్, అది మంచి వాటర్ కాదని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి.
కానీ కాదు, అది చేయనీకి మీకు చేత కాదు. కానీ హిందూ ప్రజలకి ఇబ్బంది పెట్టాలి, గణేష్ మహారాజ్ భక్తులకి మీరు ఇబ్బంది పెట్టాలి, అదే ఉద్దేశం మీకు ఉంటది. నేను మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. జస్ట్ 6 days బ్యాలెన్స్ ఉంది నిమజ్జనంకి. కొద్దిగా ప్రజలకి ఒక మంచి సందేశం దీని గురించి ఇవ్వాలని నేను కోరుతున్నాను.